వెల్కమ్ టు తెలుగు బ్రాడ్కాస్టింగ్ ఛానల్. కోడి కడితే కోటి వరాలనిచ్చే దేవుడిగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఎంతో విశ్వాసంతో భక్తులు అందజేస్తున్న నిజ కోడల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. గోశాలపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో గురువారం అర్ధరాత్రి ఒకే రోజు 8 కోడలు చనిపోయాయి. దీంతో సైలెంట్ గా గోశాల సిబ్బంది ట్రాక్టర్లో వాటిని తరలించి మూలవాగులో ఖననం చేయడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా 4వ కోడలు కొన ఊపిరితో, మరో 10 కోడలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయి దీన స్థితిలో ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి వారికి ప్రతి నెల 100 నుంచి 150 కోడలను భక్తులు ఎంతో విశ్వాసంతో అందజేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గోశాలలో ప్రస్తుతం 1500 నుంచి 2000 వరకు కోడెలు, ఆవులు ఉన్నాయి. రాజన్న ఆలయ తిప్పాపూర్ గోశాలలో కోడల సంరక్షణ కోసం 11 షెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో షెడ్డులో సుమారుగా 50 నుంచి 60 కోడలు నివసించేందుకు ఏర్పాటు చేశారు. 11 షెడ్లలో 600 వరకు కోడలు ఉండాల్సి ఉండగా 2000 వరకు కోడలు ఉన్నట్లు తెలుస్తోంది. గోశాలలో కోడల సంఖ్యను అధికారులు రికార్డుల పరంగా చెప్పలేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. గోశాలకు వచ్చిన ప్రతి ఆవుకు, కోడెకు తప్పనిసరిగా ట్యాగ్ వేయాల్సి ఉండగా సగం వరకు కోడల చెవులకు ట్యాగ్లు లేకపోవడంతో పలు ఆరోపణలు వస్తున్నాయి. గోశాలలోకి కోడలు వచ్చే సమయంలోనే ట్యాగ్ వేయాల్సి ఉండగా గోశాలలో కొంతకాలంగా ఉంటున్నా ట్యాగ్లు వేయలేకపోవడంతో పక్కదారి పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజన్న గోశాలపై అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్వాహకులు కోడల సంరక్షణపై పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. అయితే గత సంవత్సరం కోడల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం కోడలను రైతులకు అందించాలని నిర్ణయించి అర్హులైన వారికి అందించారు. ప్రస్తుతం కోడల పంపిణీ నిలిచిపోవడంతో కోడల సంఖ్య పెరిగింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని కోడలను రైతులకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. రాజన్న ఆలయ గోశాలలో కోడల సంరక్షణ కోసం షెడ్డులను ఏర్పాటు చేశారు. గతంలో పాత షెడ్డులు 10 వరకు ఉండగా అందులో ఒక షెడ్డులో కోడలకు అందించే వరిగడ్డిని నిల్వ చేయగా 9 షెడ్లలో కోడలను సంరక్షిస్తున్నారు. నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరో 3 కొత్త షెడ్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావడంతో మొత్తంగా 11 షెడ్లు కోడలు నివసించేందుకు అనువుగా ఉన్నాయి. ఒక్కో షెడ్డులో 50 నుంచి 60 కోడలు ఉండేందుకు సౌకర్యం ఉంది. అయితే 11 షెడ్లలో 600 కోడలు మాత్రమే ఉండే అవకాశం ఉండగా ప్రస్తుతం గోశాలలో ఉండే కోడల సరైన లెక్కను అధికారులు చెప్పడం లేదు. సుమారుగా 1500 నుంచి 2000 వరకు కోడలు గోశాలలో ఉన్నట్లు స్థానిక సిబ్బంది అంచనా వేస్తున్నారు. గోశాల సామర్థ్యానికి మించి కోడలు గోశాలలో ఉండడంతో ఆరు బయట చలువ పందిళ్లు వేసి సంరక్షిస్తున్నారు. దీంతో 4 రోజులుగా కురిసిన వర్షాలకు చలువ పందిళ్ల కింద నేల బురదమయంగా మారింది. కోడల కాళ్ళు బురదలో దిగబడిపోతున్నా పట్టించుకునే వారు లేరు. రాజన్న ఆలయానికి వచ్చే కోడల సంరక్షణ కోసం పట్టణంలోని కట్ట కింద ఒక గోశాల, తెప్పాపూర్లో ఒక గోశాలను ఏర్పాటు చేశారు. అయితే కోడల సంరక్షణపై పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. గోశాలలో 2000 వరకు కోడలు ఉన్నప్పటికీ అధికారులు గోశాల వైపు కన్నెత్తి చూడడం లేదని, నామమాత్రంగా వచ్చి చూసి వెళ్తున్నారని చెబుతున్నారు. వేములవాడ రాజన్నకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిజ కోడలను తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో ఉన్న కోడలు, జెర్సీ, పాలు మరువని కోడలను భక్తులు తీసుకువస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అలాంటి వాటిని గోశాలలో తీసుకోవడం లేదని, దీంతో భక్తులు రాజన్న ఆలయం ముందు వదిలేసి వెళ్తున్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో కోడలను గోశాలకు తీసుకువస్తున్నామని, అలాంటి కోడలు మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు. కోడల సంరక్షణ కోసం వెటర్నరీ వైద్యులను సైతం నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, 10 కోడల వరకు అనారోగ్యంతో ఉన్నాయని, అందులో వైద్యుల చికిత్సతో కొన్ని కోలుకుంటున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ TBC. థ్యాంక్ యూ.